ఇప్పుడు చెప్పు. దుర్గి మండలం చారా గ్రామం నుంచి వచ్చిన దేవరా అనే విత్తనం చూడటానికి ఇది రైతుకి అనుకూలమైన విత్తనం. బాగా మన నాటు రకం టైపుగా అనుకూలమైన విత్తనం. ఇది వేయాల్సిన విత్తనం. మేము కనీసం దీన్ని 30 నుంచి 40 వస్తాయని ఒక ఆలోచనతో ఉన్నాం. అది ఇప్పుడు ఎన్ని క్వింటాలు కాపు ఉంది పొలంలో? ఇప్పుడు చూడటానికి మటుకు 30 ఆటుద్ది అనుకుంటున్నాం. కాపు ఇప్పుడు ఉన్న కాపు 30 క్వింటాలు ఉంది గట్టిగా. బొబ్బర అన్న తగిలింది చేను మొత్తం మీద? మాట్లాడే పని లేదు. కాయ క్వాలిటీ ఎలా ఉంది? నెంబర్ 1 ఉంది. కాయ క్వాలిటీ నెంబర్ 1 ఉంది. కానీ కూలీలు కూడా తక్కువ పడతారు. ఎంతమందికి వచ్చి కింటాకి? 5 లోపు కూలీలు పడే అవకాశం ఉంది. 3 నుంచి 5 నుంచి 4 దాకా కింటాకి బాగుంది. విత్తనం మటుకు ఏ దగ్గర రైతులు ఏ దగ్గర విత్తనం కాయ సైజు క్వాలిటీ బాగుంది. మీకు తాలుగా ఏమైనా కనిపించిందా? మచ్చ కానీ తాలు కానీ? మచ్చ కానీ తాలుగా మాలు బొబ్బర కానీ చేను మొత్తం మీద బొబ్బర తగిలిందా? బాగుంది. మాలు ఇది నల్లి గాని చోకల విత్తనం. రైతు వేసుకోవాల్సిన విత్తనం. మీరు ముందుకు ఎన్ని ఎకరాలు వేద్దాం అనుకుంటున్నారు? ఇది ముగ్గురు తలా 3 ఎకరాలు వేద్దాం అనుకుంటున్నాం. ఒకసారి చూడాలి కదా. రైతులకు మీరు చెప్పేది ఏమన్నా విత్తనం గురించి? ఏ దగ్గర విత్తనం ఓకే మనం చూసినాం కాబట్టి ఏ దగ్గర విత్తనం అని అనుకుంటున్నాం. ఓకే. అది